కార్యాలు ప్రభు మన పక్షంగా చేస్తాడు. అనునిత్యము మనుష్యుల యొక్క ఎడల తన కృప చూపుతూ అద్భుతమైన రీతిలో ఉండాలని కోరుకున్నవాడు ఎవరైనా ఉన్నారు అంటే, అంతగా ప్రేమించేవారు కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కడు, మన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన ప్రణాళికలను మనం లెక్కించటం ప్రాముఖ్యం. కార్తీక్ పక్కన పెట్టది. అనునిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉంటూ ఒక నూతనమైన క్రియాధారాలు కలుగు చేస్తూ స్పష్టమైన కార్యాలను చూపిస్తా ఉన్న దేవుడు. ఆధారం దేవుడై ఉంటే, ఆశ్రయము ఆయనే ఉంటే, ఏది కావాలో అది సమకూర్చువాడు ఆయనే ఉంటే, మానవ జీవితంలో ఇంకేమీ మనకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 102వ సంకీర్తన 102వ సంకీర్తన 3వ చరణంలో ఇలాగ రాయబడినది: నా దినములు పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మంచి తండ్రి, కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరిచి సంఘంతోనూ సమాజంతో మీరు మాట్లాడమని యేసు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, కీర్తనకారుడు ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఒక మొర్ర పెట్టుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అందుకని ట్రస్ట్లో కాకుండా 102వ సంకీర్తన పై మాట అంటాడు: దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొర్ర పెట్టిన మొర్ర అన్నాడు. దుఃఖము చేత ప్రాణము కాపాడుకోవాలన్న విధానములో పరిస్థితులన్నీ చక్కపెట్టుకోవాలని ఉద్దేశముతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రణాళికలను సిద్ధపరచుకుంటున్నాడనే విషయాన్ని ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అన్నాడు. అంటే ఏదో జరగబోతుంది, ఏదో, అందరు నా వైపు చూడండి, ఏదో చెప్పాలి, ఏదో జరగబోతుంది. ఆ జరగబోయేది గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు. జరగబోయేది గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా పిల్లరా? 3వ చరణం మనం జ్ఞాపకం చేసుకుని, పొగ తరిగిపోతూ ఉన్నాయి. ఏమైపోతుందంట? తరిగిపోతున్నాయి. చూడండి, పొయ్యిలో నుంచి వచ్చిన పొగ, లేకపోతే ఎందులో నుంచి వచ్చినా సరే పొగ, అది దానికి ఉన్న స్థలానికి అది వెళ్ళిపోతుంది. మీరు గమనించారో లేదు? ఆవిరి కూడా పైకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్తుందా? ఆవిరి కిందకు వస్తుందా? వండుతున్న పాత్రలో ఆవిరి కిందకు వస్తుందా? బయటకు వస్తుంది, పైకి వెళ్తుంది. పొగ పైకి వెళ్తుంది. అది ఏ రకమైన పొగ అయినా ఏమవుతుంది? పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఎప్పుడైనా సరే మనం నీళ్ళు ఇస్తున్నప్పుడు అవి ఎక్కడికి వస్తాయి? కిందకే వస్తాయి, పైకి వెళ్ళవు. పైకి ఇప్పుడు వెళ్తాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు
జలములు మళ్ళీ వెనక్కి ప్రయాణం చేస్తాయి. అంటే దైవ సంకల్పం ఎలాగుంటే అలాగే జరుగు తీరుతూ ఉంటుంది. ఈరోజు మన వర్తమానం ఏంటంటే నా దినములు. చెప్పండి ఏంటంట, గట్టిగా చెప్పండి. నా దినాలు, నా దినాలు తరిగిపోతున్నాయి ప్రభువా అని ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు. వాస్తవానికి దినాలు తరిగిపోతాయా, అలా ఉండిపోతాయా? తరుగుతాయి, అలా ఉంటాయా? తరుగుతాయి. ఎలా తరుగుతాయి? ఎలా తరుగుతాయండి దినాలు? ఎలా తరుగుతాయి? ఇప్పుడు జోయస్ ఉన్నాడు, 9 నెలలు వెళ్ళి 10 నెలలకు వచ్చాడు. మనం ఏ లెక్కలు వేసుకోవాలా? జోయాస్కి కానీ మోస అబ్రహాముకి కానీ ఎవరికైనా కానీ ఏమవుతుందంటే ఇచ్చిన ఆయుష్ను కోల్పోతున్నాం. స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఆయుష్ని మైనస్ అవుతా ఉంది, కోల్పోతూ ఉన్నాం. ఈయనంటాడు నా దినములు తరిగిపోతున్నాయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. వాస్తవానికి భూప్రపంచం మీద ఎవరైనా సరే, హలో మేడం, గ్రహించవలసింది ఏంటంటే తరుగుతున్నదన్న సత్యంలోనికి రావాలి. ఇది గ్రహించాలి. సర్వసాధారణంగా సమాజంలో ఎక్కువ శాతం మంది ఇది గ్రహించరు. ఒకవేళ గ్రహింపు ఉంటే ఎవరు సృష్టించారో, ఎవరు బ్రతుకుటకు జీవమును కలుగు చేస్తున్నారో, ఎవరు ఈ క్షేమాన్ని కలుగు చేస్తున్నారో అనుకుంటూ వెతుకుతారు. కానీ నేటి యువతరమా లేకపోతే ఇంకొక తరమా, ఏ తరమైనా సరే రోజులు తరుగుతున్నాయని గ్రహిస్తే రోజు ప్రభు సన్నిధిలో మొరపెడతావు. ఏం చేస్తావంట? రోజు ప్రభు పాదాలు పెట్టుకొని మొరపెడతా ఉంటాం. ఈరోజు దేవుని పిల్లలంగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఏంటి అంటే పిల్లరా, రోజులు తరుగుతున్నాయి. ఏమంటారు? రోజులు తరుగుతూ ఉన్నాయి. అదే 100 సంకీర్తన 11వ చరణంలో ఆయన అంటాడు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవే. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి అన్నాడు. నీడ ఏమైపోతూ ఉంటుంది? సాగుతూ ఉంటుంది. లైట్ అలా జరుపుతూ ఉండి చూడండి. నా మీద పెట్టిన ఈ లైట్ వెనక జరుపుతూ ఉండండి, అదేమవుతుంది? నీడ ఇలా సాక్కుంటూ వెళ్తుంది. అంటే రోజులు మానవ జీవితంలో ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అక్కడ అన్నాడు తరిగిపోతున్నాయి అన్నాడు, ఇక్కడేమో సాగిపోతున్నాయి అంటాడు. చూడండి 23వ చరణంలో కూడా ఆయన అంటాడు, నా దినములు కొద్దిపరచను అన్నాడు. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసి నా దినాలు ఏం చేస్తున్నాడంట? కుదించేస్తున్నారు, తగ్గిపోతా ఉన్నాయి. క్రైస్తవ సమాజం లేకపోతే భూమి మీద ప్రతి మనుషుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకనే అసలు ఏ రకమైన ప్రయాణాన్ని మనిషి చేయాలన్న విషయాన్ని ఒక దృఢ సంకల్పంలోనికి మనిషి రావాలి. అందుకని పిల్లరా, ఎక్కువ శాతం క్రైస్తవ సంఘాలలో రోజులు లెక్క పెట్టుకుంటాం, లేకపోతే పరిస్థితులను చక్క పెట్టుకుంటాం, లేకపోతే క్రైస్తవ్యాన్ని ఒక బలపరుచుకుంటూ మనంతటి మనము ఏం చేసుకోవాలన్న విషయాన్ని ఒక సంకల్పనపూర్వకంగా వివేచన చేస్తూ ఉంటాం. అది ఇతర పరిస్థితులు, ఇతర సమాజంలో ఇలాంటి లెక్కలు రావు. కానీ దేవుని వాక్యం అంటుంది, నా దినాలు ఏమైపోతుందంట? కొద్దిపరిచేస్తాడు, ఇరికించేస్తాడు. చూడండి, మీరు కట్టుకున్న వస్త్రాలలో ఏదో ఒక వస్త్రం మడత పెట్టక ముందు ఎంత ఉంటుంది? షేరే అండి, ఉతికేరు, ఎంత ఉంటుంది? పెద్ద స్పేస్ కావాలి. తర్వాత అది ఇస్త్రీ చేసిన తర్వాత ఏమైపోతుంది? చాలా చిన్నగా కుదించి పెడతా ఉంటుంది.
అంటే దాంట్లో స్పేస్ ఉంది, కానీ ఆ మడత పెట్టి కుదించిన తర్వాత చాలా షార్ట్ అయిపోతుంది. అంటే మన బ్రతుకు దినాలు కూడా మనిషి అనుకుంటున్నాడు, తమ్ముడు, మనిషి అనుకుంటున్నాడు చాలా విశాలమైన జీవితం నాది అని అనుకుంటాడు. మనిషి చాలా విశాలమైన జీవితం, చాలా కాలం ఉంది, ఇంకా నాకు చాలా ఉందని మనిషి తన జీవితంలో లెక్కలేసుకుంటూ బ్రతుకుతాడు. అందుకనే ఒకడేమో సెల్ ఫోన్ పెట్టుకుని పబ్జీ ఆడుకుంటాడు, ఇంకొకటేమో సెల్ ఫోన్కి ఏమో సంతోష్ ఏం చేస్తాం, మనం ఒక కీప్యాడ్ పెట్టుకొని కంప్యూటర్లో కీప్యాడ్ తెచ్చుకొని అటాచ్ చేసుకొని టుక్కుని ఆడుకుంటాం. ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఏం చేస్తారు అంటే నాకు రోజులు ఇంకా చాలా ఉన్నాయి, అందుకు ఒక మనిషి ఇంకొకలా బ్రతుకుతాడు, నాకు నచ్చినట్లుగా బ్రతుకుదాం అని అనుకుంటాడు. సమృద్ధి ఉంది కాదని నచ్చినట్టుగా తాగుదాం అని అనుకుంటాడు. మా ప్రసన్న వాళ్ళ తమ్ముడు దేవరాజు లివర్ పాడైపోయింది, 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అయినా గ్యారంటీ లేదు అంటున్నారు, ప్రార్థన చేయండి అని అంటున్నారు. మనిషి జీవితంలో పొందుకున్న దానిని చాలా చక్రముగా కాపాడుకోవలసిన బాధ్యత మనిషికి ఉండాలి. ప్రభువు ఇచ్చాడు, ఈ ప్రభువు ఇచ్చిన దానిని చాలా మడత పెట్టి మనమే చూసుకోవాలంట. అంటే అతి చిన్న వయసులోనే అంటే భీకరమైన నష్టాలు, భీకరమైన అనారోగ్యాలు, భీకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక డబ్బు ఉండి దేహాన్ని బాగు చేసుకోలేడు, ఇంకొకరేమో డబ్బు ఉండి డబ్బు లేక దేహాన్ని డబ్బు ఉండి కూడా బాగు చేసుకోలేడు, డబ్బు లేకపోయినా బాగు చేసుకోలేరు. నిన్నే ఒక దైవజనుడు ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారు వాళ్ళ మామగారు ఆయన పాస్టర్ గారే చనిపోయారు, పాస్టర్ గారు చనిపోయారు. తండ్రి చనిపోయిన 5 రోజులకి కొడుకు చనిపోయాడు, ఆయన పాస్టర్ గారే. పిల్లలు చిన్న పిల్లలు, అర్థమైందండి. పాస్టర్ గారికి ఏమీ తెలియదు, ఏమీ నేర్చుకోలేకపోయిందమ్మి. ఇప్పుడు ఆవిడ వేదన ఎవరెరుగుదురు. మా వంతుగా ఏదో చిన్న చితకో నేను గ్రూప్లో పెడితే కొన్ని చాలామంది స్పందించి వారికి అకౌంట్లో డబ్బులు వేశారు. ఎంతకాలం ఉంటాయి? మేము వేసిన డబ్బులు, లేకపోతే నేను అడిగిన మాటకు స్పందించిన డబ్బులు వేసిన వాళ్ళు ఎంతకాలం ఉంటాయి అంటే ఆమె చెప్తుంది, ఏమీ చెప్పలేదు, ఏమీ ఉంచలేదు అన్నది. ఏమీ చెప్పలేదు, ఏమీ ఉంచలేదు అంటే ఏమి చెప్పినా ఏమి ఉంచినా ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి రోజులు ఏమైపోతున్నాయి? కుదించబడతా ఉన్నాయి. చూడండి, అన్నం మీ ప్లేట్లు వేసుకున్నప్పుడు దాన్ని ముద్దగా చేస్తే ఏమైపోతుంది? ఎన్నో మెతుకులు చిన్న ముద్ద అయిపోతుంది అలా నొక్కడం మొదలు పెడితే. అంటే సమాజంలో మనం చేస్తున్నవే, మనం చూస్తున్నవి మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బట్టలు ఉతికావు, చెప్పాను, పెద్ద దుప్పటి ఉతికావు, మడత పెట్టావు, ఎంత వచ్చింది అంటే నీ జీవితంలో అవే జరగబోతున్నాయి. విశాలమైన జీవితం, విశాలమైన బ్రతుకు, స్వేచ్ఛార్పణములు కలిగిన బ్రతుకుతాను అని అనుకుంటే నీ రోజులు చాలా కొద్దిబవుతున్నాయి, కుదించబడుతున్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన అనేక గ్రంథాలలో ఈ మాటలు రచించడం మనం చూస్తున్నాం. అందుకని దీని మీద ఎక్కువ అనుభవం ఉన్న ఒక గొప్ప సేవకుడు బైబిల్లో ఉన్నాడు. ఈ దినాలు కుదించబడుతున్నాయి, తగ్గించబడుతున్నాయి అని పరిపక్వము కలిగిన గొప్ప సేవకుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, అనుభవనీయుడు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రాణము సమసిపోయాను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది అన్నాడు. సమాధి అందరు చెప్పండి అన్నమాట. సమాధి దేని పాస్టర్ గారు?
చాలా టైం ఉంది, పరిమళ 10th పాస్ అవ్వాలా, డిగ్రీకి వెళ్ళాలా, పెద్ద జాబ్ రావాలా, పెళ్లి చేయాలా, పిల్లలు పుట్టాలా, పిల్లలకి మందులు వేయాలా, ఉగ్గట్టాలా, అన్నీ చేయాలా అని అనుకుంటాం. వాక్యం అంటుంది పిల్లారా, మన కొరకు ఏం సిద్ధపడి ఉందంట? సమాధి ఎదురు చూస్తుందంట. ఏం ఎదురు చూస్తుంది? అందరూ చెప్పండి, ఏం ఎదురు చూస్తుంది? వెనకతల వాళ్ళు చెప్పండి, మగవాళ్ళందరూ చెప్పండి. ఏం ఎదురు చూస్తుందంట? సమాధి ఎదురు చూస్తుంది. ఎందుకో తెలిసిన, నీ రోజులు అయిపోతున్నాయి, నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్తుందండి. నీ రోజులు అయిపోతున్నాయి, నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావు. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నీ యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నుల ఎదురుగా ఉన్నాయి. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పూటపడము, మరి ఎవడును నా నిమిత్తము పూటపడును అంటాడు. నువ్వు ఎగతాళి చేసిన, పొగిడిన, హెచ్చించిన, ఏం చెప్పినా మనిషి రోజులు అక్కడికే కుదించి బడి ఉన్నాయి. మనిషి రోజులు అక్కడికే పిల్లరా తీరిపోయే కాలం వచ్చేసింది. అందుకని మనిషి చేయవలసిన దృష్టి దినముల మీద పెట్టాలంట. స్తోత్రం చెప్పండి. దేని మీద పెట్టాలంట? అందరూ చెప్పాలి, దేని మీద పెట్టాలా? రోజులు లెక్క పెట్టుకోవాలంట. ఎందుకో తెలిసిన, అందుకనే దేవుని వాక్యము ధ్యానిస్తుండగా ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్కి వెళ్ళాను. నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నా. రాత్రి 1 గంటకు వచ్చాను. తిరుగుతూనే ఉన్నాం. ఈ వారమంతా, గతించిన వారమంతా మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఎవరికి లేని బాధ్యత దేవుడు అవకాశం ఇచ్చుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చెప్పమన్నాడు తెలిసిన, నువ్వు కరిగిపోయే ఐస్ బెడ్లాంటి నీ జీవితం ఒకసారి నీవు చూసుకోవాలి అని. ఎలాంటి జీవితం అంట? కరిగి తరిగిపోయే జీవితం. మన కొరకు ఎదురు చూస్తుంది సమాధి. అంటే ఎవరి కొరకు సమాధి ఎదురు చూస్తుంది? అందరి కోసం. కొందరిక పాస్టర్ గారికి సమాధి ఉండదా? ఉంటుంది. ఏమండి, ప్రవక్తకు సమాధి లేదా? ఉంటుంది. పరిశుద్ధులకు సమాధులు లేవా? ఉంటాయి. అలాగే పాపికి కూడా ఉంటాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న రీతి ఏంటంటే, ప్రియమైన దేవుని సంగమ, మనలను మనం ఉత్తేజపరచుకోవటం చాలా ప్రాముఖ్యం. మెలుకుపరుచుకోవాలా. కరిగిపోతున్న రోజులు, తరిగిపోతున్న రోజులు, సాగిపోతున్న నీడ లాంటి రోజులు, కొద్దివైపోతున్న రోజులు, తీరిపోతున్న రోజులు ఏంటంట? తరిగిపోతున్నాయి, సాగిపోతున్నాయి, కొద్దుపరచబడుతున్నాయి, తీరిపోతున్నాయి. కానీ ఈ రోజులన్నీ ఇలాగైపోతూ ఉన్నాయి. మరి ఏంటి పాస్టర్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, నీ రోజులు నీవు లెక్క పెట్టుకోవాలి. చెప్పండి, నీ రోజులు నీవు, పక్కలకి మాట చెప్పండి, నీ రోజులు నీవు లెక్క పెట్టుకోవాలి. 49th బర్త్డే రేపు వచ్చే మే వస్తే 50వ సంవత్సరంలో అడుగు పెడతాను. 50లో అడుగు పెట్టాను, 50 పూర్తి అయిపోతాయి. 50 హాఫ్ సెంచరీ తరిగిపోయింది నా జీవితంలో. ఏమైపోయింది? అయిపోయింది. కొద్దిపరచబడ్డది. రాబోయే రోజుల సంగతి నాకు తెలియదు. ఎన్ని రోజులు నేను ఉపయోగించుకున్నాను, అన్ని రోజులు యూజ్లెస్ అయిపోయి, పనికి రాకుండా అయిపోయాయి, ఉపయోగం లేకుండా అయిపోయాయి. ఏదో సంపాదించినట్టుగా నా దగ్గర లెక్కలు ఏమి కనబడతలేదు. 50 ఏళ్ళు బ్రతికావు, 50 ఏళ్ళు జీవించావు, 50 ఏళ్ళు తిన్నావు, 50 ఏళ్ళు పడుకున్నావు, అన్నీ చేసుకున్నావు. ఏం చేసావు అని అడిగితే నా దగ్గర సమాధానం ఏమీ కనబడతలేదు. సమాధానం ఏం కనబడతలేదు. అంటే తరిగిపోతున్న ఆ రోజులు, కనీసం ఇన్ని రోజులు వృధా అయిపోయి అన్న సందర్భం కూడా మనిషికి రావటం లేదు. ఏమంటే నా ఇష్టం అంటాడు. ఏమంట? అందరు చెప్పాలి, ఏమిటంట? నా ఇష్టం. బిజీగా ఉన్నాను, రావడానికి కుదరదండి, లేవలేను.
మనిషి జీవితం ఎక్కువ శాతం నిద్రగా సరిపోతుంది. దేనికంట పరిమిళ, దేనికంట నిద్రకి, సుఖానికే ఎక్కువ టైము, నిద్రకే కాదు పిల్ల, కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ సమయం, కోరికలే కాదు పిల్లరా, ఏది తినాలి ఏది ధరించాలనే దానికి ఎక్కువ టైము. ఈ జీవితాన్ని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడానికి ఎక్కువ టైం వాడుకుంటున్నాడు మనిషి. కానీ తరిగిపోతున్న జీవితానికి ప్రతిఫలము ఏమి చూపించడానికి మనం మెలకుగా ఉంటున్నాం అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11వ వచనంలో అంటాడు, 17వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనం, నా దినములు గతించును, నా యోచనని నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. ఏమైపోయిందంట? భంగమైపోయిందంట. అంటే చాలా కాలం ఉందాము. నేను చార్లెస్ పాస్టర్ గారు చనిపోయిన ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మంచి మందిరం కట్టాలని స్తంభాలు వేసి శుద్ధులేశాడు. కొన్నేళ్ళు బట్టి ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బులు లేక కట్టలేకపోయాడు. స్తంభాలు అలాగే ఉండిపోయాయి, కట్టలేకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఏమైపోయి కట్టలేకుండా అయిపోయాడు. మన చనిపోయిన ప్రకాష్ గంట్ల గారు క్రైస్తవ సమాజాన్ని మెలుగుపరచాలి, ఉత్తేజపరచాలి, లేకపోతే వాక్యానుసారంగా నడిపించాలి, మంచి ప్రవర్తనగా మార్చాలి అని ఎంతో తన జీవితంలో రచించుకున్నారు. కానీ వెళ్ళిపోయారు. అమెరికా దేశంలో చనిపోయిన చార్లీ క్రిక్ అమెరికా దేశమే కాదు ప్రపంచ వ్యాపత్తును ప్రభు వైపు పరిశుద్ధంగా నడిపించాలి అని ప్రయత్నం చేశాడు. 30 ఏళ్ళకే వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? అనుకున్నది భంగమైపోయింది. అనుకున్నది భంగమైపోయింది. తేరు చూసుకుందామంటే శవం అయిపోతున్నాడు. అందుకని అనుభూని నా దినములు గతించును, నా యోచనలు నిరర్ధకమాయను. అంటే ఏదో ఆలోచన చేసుకున్నాను, ఆలోచనలు ఏమీ ఉపయోగకరంగా లేకుండా పోయినాయి. మనం ప్లాన్ చేసుకుంటున్నాం 2026 ఒక నెలలో మీటింగ్స్ పెట్టాలని మనం అనుకుంటున్నాం. ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. 2314 రోజులుగా 2315 రోజు ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. కార్యము జరగకుండా ఒకవేళ ప్రభువు నన్ను పిలుచుకుంటే, అనుకున్నది చేపట్టకుండా మన ముందర పెట్టుకున్న మందిరం యొక్క డిజైన్ పూర్తి కాకుండా ప్రభు ఒకవేళ నన్ను పిలుచుకుంటే, ప్రశ్నార్థకంగా మారిపోయింది జీవితం మొత్తం. అంత ప్రశ్నలే. మనం అనుకుంటాం, ఓ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటూ బ్రతుకుతాం. నా మనిషి మారడు, జీవితం మారదు, బ్రతుకు మారదు. పాత స్వభావం ఇంకా మనిషిలో అలాగే ఉండిపోతూ ఉంటుంది. క్రైస్తవుడు పాత స్వభావంలో ఉండేవాడు కాడండి, క్రొత్త స్వభావంలోకి రావాలి అంటాడు. పౌలు గారు అంటాడు, నీ దినములు లెక్కించుట మానకు అంటాడు. అంతేకాదు పిల్లరా, పూర్వపు దినములే నువ్వు ఉంటే కుదరదు, నువ్వు నూతన పరచబడాలి అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రపరచ చెప్పండి, హల్లెలూయా. నీ దినములు పాత దినాలుగా ఉంటే కుదరదు, క్రొత్త రోజులుగా మార్చబడాలి అని అంటాడు. ఈరోజు క్రొత్త రోజులుగా మార్చబడాలి అంటే వాక్యమయ్యున్న దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నా హృదయ వాంఛ భంగమైపోయింది, తీరడానికి అవకాశము లేదు. మంచిగా యవన బిడ్డలు ఏమనుకుంటారంటే చక్కటి బట్టలు, చిరిగిపోయిన ప్యాంట్లు, అంటే కోడి బొచ్చులాంటి జుట్టు కట్టుకోవాలంటాడు. యవన పిల్ల ఆడపిల్లలు ఏమనుకుంటారంటే, చూడు మనుష చూడు మడతట్టేసింది, మళ్ళీ జడ ఎలాగేసింది. ఎన్నాళ్ళు జడ వెనక పక్కలే ఏవేసేవారు, మూడు పెడలు తీసి జడ వేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఇక్కడో పెడ తీసి ఇక్కడ వేస్తున్నారు, ఇక్కడో పెడ తీసి ఇక్కడో వేస్తున్నారు, ఇక్కడో తీసేస్తున్నారు. రకరకాల పెడలు చేస్తున్నారు. అవునా? ఈ పెడలన్నీ ఎందుకు?
చెప్పండి. ఈ పెళ్ళని ఎందుకు? మనలను మనం తృప్తిపరచుకోవటానికి, లేదా పక్కోళ్ళని సూపర్గా వేసుకున్నామని చెయ్యాలి జాడా అని చెప్పించుకోండి. సూపరు ఏ ఊపరు? సూపర్. బాక్సుల్లో ఓపర్లు ఉంటాయి, బాక్సుల్లో ఓఫర్లు ఉంటాయి. కొంచెం సౌండ్గా ఎక్కువ పెడితే ఓపర్ ఊడిపోద్ది. అర్థమైందా? అంటే మనిషి జీవితం ఊడిపోయే ప్రమాదంలో ఉన్నదని తెలుసుండి కూడా మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతకడం మొదలు పెడతాడు, నచ్చినట్టుగా జీవితం బ్రతకడం మొదలు పెడతాడు. అందుకనే లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట ఇక్కడ కనబడుతుంది. 19వ అధ్యాయము 44వ వచనంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 44వ వచనం. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయను దినములు వచ్చునని చెప్పాను. ఏమంట? రాతి మీద రాయి నిలిచి ఉండనీయనని, అలాంటి రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త అంటాడు. ఎలాంటి దినమంట? రాయి మీద రాయి నిలిపే రోజు ఉండబోదు, అలాంటి రోజు వస్తుంది అని ప్రకటన వినబడుతూ ఉంది. 41వ వచనం అంటాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. హలో మేడం, హలో తమ్ముడు, స్నేహితుడా, ఏమంటాడంటే ఒక రోజు రాబోతుంది, రాయి మీద రాయి, రాయి మీద రాయి నిలిచే రోజు ఉండదు, 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 ఉండదు. ఎంతో శ్రేష్టకరమైన కట్టడాలు కట్టుకుంటా ఉంటాం, ఎంతో శ్రేష్టమైన ఆలోచనలు మన హృదయంలో కట్టుకుంటూ ఉంటాం. దేవుడి వాక్యం అంటుంది ఆ రోజు పోయే కాలం వస్తుంది. విచిత్రం తెలిసిన ఈ మాట చెప్తూ ప్రభు ఏడుస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, దాని విషయమై, అందరూ చెప్పండి, దేని విషయమై? చూస్తూ ఉంటే పట్టణంలో ఏది సరి అయిన రీతిలో కనబడతలేదు, ఆ పట్టణంలో ఉన్నవారు సరి అయిన రీతిలో కనబడతలేదు, ఆలోచనలు భిన్నాభిభిన్నాములుగా కనబడుతున్నాయి. పిల్లరా, ఇలాంటి పట్టణాలు చూసి ప్రభు ఎన్నోసార్లు ఇబ్బంది పడి ఏడ్చిన కాలం ఉంది. మనకు తెలుసు సొదొమ గొమొర్రా పట్టణం శాపము, పాపము, లోకము, ద్వేషముతో నింపబడిపోయింది. అందుకని ఆ పట్టణం చూసి ఏడ్చాడు ప్రభు, నా ప్రజలు నాకు లోబడని నలక పోయారు. అందుకని అబ్రహాం రిక్వెస్ట్ చేస్తాడు, ప్రభువా ఆ పట్టణం మీద నువ్వు పంపించబోయే అగ్నిగంధకములన్నీ కూడా హలో ఆపవా ప్రభు అంటే, నా చేతులతో చేసిందే నా చేతులతోనే తీసేసే పరిస్థితులు వచ్చాయంటాడు. నా చేతులతోనే చేశాను, నా చేతులతో తీసేసే పరిస్థితి వచ్చాయి. అంటే దినములు తరిగిపోలేదు, కానీ వారి క్రియలు ఏం చేస్తున్నాయంటే వారి దినాలను కుదించేస్తున్నాయి. వారు దినాలు కుదింపబడ్డాయి. ఎందుకో తెలుసునా? వారికి తెలీదు వారి దినాలు కుదించబడతాయి, అగ్నిగంధకములు పైనుండి దిగి వస్తాయి, నాశనం చేస్తాయి, ఒక్కరు మిగలరు అన్న విషయం తెలియదు. ఈరోజు ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచన స్వరూప ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఆలోచన ప్రాముఖ్యమైనది అంటే ఇక్కడే ఉండి ఎక్కడో స్నేహితులను ఆలోచిస్తాను చూడు, అది కాదు. ఇక్కడే ఉండి పొయ్యి మీద కొంతమంది పొయ్యి మీద బిందెట్టేసి వచ్చేస్తారు. అన్నం ఉడుకుతుంది అంటాడు. ఒకసారి అలాగే చేసింది పద్మ. ఆ ట్రాక్టర్తో నీళ్ళు వచ్చేసి అంటే పరుగుట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నా పద్మ అంటే ట్రాక్టర్ వచ్చింది దగ్గర, ఎందుకే నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నది. ఏమొచ్చింది? ట్రాక్టర్ వచ్చింది. ఆ క్షణం మనం వెళ్ళకపోతే నీరు ఉండదు, కానీ ఆ నీరు దొరకకపోతుందేమో, కానీ ఈ నీరుని కోల్పోతున్నాం. అని అంటాడు,
మనిషిని చూసి దేవుడు ఏడుస్తున్నాడంట. కార్తిక్, ఎవరిని చూసి? దేవుడు ఏడుస్తున్నాడు. మనిషిని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. నీ ఇల్లును చూసి దేవుడు ఏడుస్తున్నాడు. నీ పట్టణాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. నీ ప్రవర్తన చూసి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన, ఆయన అనుకున్నట్టుగా కట్టబడుతున్నది కానీ భవనం, కానీ కట్టబడే భవనములో ఎవరు ఉండటం లేదంట, ఆయనకి స్థలము లేదు అంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఆయనకు తలవాల్చుటకు కాస్త చోటు కూడా లేదట. అంటే ఎవరు గుర్తించలేదు. ఎందుకు లేదు? రాజు కొడుకుని ఇంట్లో జన్మిస్తాడంటే బాగుండే, కానీ అంత లోతైన అనుభూతిలోనికి వారు పోలేదు. అందుకని పరిస్థితులన్నీ అలాగే అయిపోయి ఆయన అంటాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంత మేలు, కానీ ఇప్పుడు ఇవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎందుకో తెలిసిన, ఒకవేళ నువ్వు తెలుసుకుంటే బాగున్నాయి, నువ్వు తెలుసుకుంటే బాగుండేవి. నీ రోజులు తరిగిపోతున్నాయని నువ్వు తెలుసుకుంటే బాగుండే, నీ దినములు తరిగిపోతున్నాయని నువ్వు తెలుసుకుంటే బాగుండేది. కానీ తెలుసుకునే సమయానికి ఏమైపోతుందో తెలిసిన, నువ్వు ఏదైతే నిర్మాణం చేసుకున్నావో ఆ నిర్మాణం చేసుకున్న దేవుడు ఏం చేయబోతున్నాడు? బద్దలు చేయబోతా ఉన్నాడు. అందుకని కొన్ని దేశాల్లో ఎక్కువ శాతం భూకంపం వస్తూ ఉంటుంది. ఇండోనేషియా దేశంలోకి వెళ్తే భూకంపం ఎక్కువ వస్తుంది. సముద్రంలో భూకంపం వస్తూ ఉంటుంది. సముద్రంలో భూకంపం వచ్చినప్పుడే సునామీలు వస్తూ ఉంటాయి. దేవుని ఉద్దేశము కీడు తలపెట్టి మనిషిని లాక్కోవడం కాదు. దేవుడి ఉద్దేశము మేలు చేసి నీ హృదయాన్ని తృప్తిపరిచి తన వైపు నిలబెట్టుకోవటం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నా ఆలోచన. అక్కడ అంటాడు, ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్ట గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినము వచ్చుచున్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఏం జరుగుతుందంటే అప్పుడులారా, నిన్ను దర్శించు కాలము నువ్వు ఆయనను ఎరుగకుంటివి అంటాడు. హలో, వింటున్నావా? వినవు. హలో, చూస్తున్నావా? చూడవు. హలో, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఆదాముల దగ్గరికి వెళ్ళి ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడున్నారమ్మా అంటే, మేము ఎక్కడున్నాము? మరుగై ఉన్న స్థలానికి మరుగుపరచబడే రోజుకి వెళ్ళిపోయాము అన్నాడు. అప్పటిదాకా మరణము లేదు, అప్పటిదాకా తరిగిపోయే రోజులు లేవు, అప్పటిదాకా ఏదీ లేదు. ఇది పాపము, ఇది శాపము, ఇది సంతోషము, ఈ గొడవ ఏమీ లేదు. ఏమైపోయిందంటే పిల్లరా, ఆ మాట విని తమ జీవితాలు ప్రభుకు దూరం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయి ఏమైపోయింది తెలుసా? వారిని అక్కడి నుంచి నెట్టివేసిన తర్వాత కెరూబులు శరాపులు ఆ వనము చుట్టూ కాపలా కాస్తున్నారంట. ఎవరు లోపలికి ఇంకా రావడానికి లేదు. ఎందుకు? దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన స్వాధీనపరుచుకోవలసిన పరిస్థితిని, అసలు మనుషుడే ఏలుబడి చేయవలసిన దానిని దేవదూతల చేతికి అప్పగించేశాడు. ఉదయకాలపు వేళ ఆలోచన చేయాలంతే. ఏం చేయాలా? అందరూ చెప్పండి, ఏం చేయాలా? ఆలోచన చేయాలా, అబ్జర్వ్ చేయాలా, ఎదురు చూడాలా, ఏం జరుగుతుందో చూసుకోవాలా. తమ్ముళ్ళు అందరూ చూడండి, నా వైపు చూడండి. ఏం జరుగుతుందో చూసుకోవాలా. ఇంకా చాలా 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 కాలం ఉంది అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా చాలా ఉంది, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. లైఫ్ ఎంజాయా పాడా? ఏండి పిల్లలందరూ ఏమనుకుంటారు? నేను ఎంజాయ్ చేయొద్దా అంటారు. మీ మాటే వినేయాలా? మీరు చెప్పినట్టుగా మేము చేసేయాలా? రే బాబు, నా మాట వినొద్దు, మేము చెప్పినట్టు చేయొద్దు. నీ రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి లెక్క పెట్టు. అయిపోయిన రోజులు లెక్క పెట్టగలవు, కానీ
మిగిలిన రోజులు లెక్కబట్టే దమ్ము ఎవడికొద్ది భూమి మీద? ఎవడికి లేదు. కానీ మిగిలి ఉన్న రోజులు పాడవ్వకూడదన్నదే దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. మిగిలిన రోజులు పాడవకూడదు. ఇప్పుడు దేహంలో ఎవరిదో మా దేవరాజుకి ఎవరిదో లివర్ తీసుకొచ్చి ముక్క అతికిస్తారు. అతికించినంత మాత్రాన ఒకవేళ అవకాశం ఉంటే అది ఎదుగుద్ది, లేకపోతే ఎన్ని రోజులు శిరీష శ్రీనాథ్ బాధపడ్డారు, ఎన్ని రోజులు ఏడ్చారు. మంచి రోజులు మేము చూడమా, మా పరిస్థితులు బాగోవా, ఎన్ని రోజులు ప్రశ్నించుకున్నారు. దేవుడు కృప చూపాడు కాబట్టే కదా ఈరోజు మందిరంలో కూర్చోగలిగారు. దేవుడు కృప చూపినందుకే కదా ఈరోజు భార్య పిల్లలు కలిసి మందిరంలోకి వచ్చారు. దేవుడు అంటాడు, ఇలాంటివి లెక్క పెట్టుకోవాలంట మనుషులు. ఏం లెక్క పెట్టుకోవాలి? అసూయ, కుళ్ళు, కక్ష, ఇవన్నీ మానవ తత్వంలోనికి ఉండడానికి వీలేదు. స్వలాభం నెవర్. క్రైస్తవునికి స్వలాభం ఉండకూడదు. క్రైస్తవునికి ఒకటే ప్రయాణం, క్రీస్తు మార్గంలో నడుస్తూ అనేకులను క్రైస్తవులుగా వాక్యము వైపు త్రిప్పటమే కావాలి ఈరోజు. అది దేవుని సంకల్పం. అందుకని కొందరు లెక్క చేయకుండా ప్రభు కోసం ఖర్చు పెట్టారు. అపోస్తలుల కాలంలో ప్రభు పని కొరకు వారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆస్తులు అమ్మొచ్చారు. ఏమొచ్చారు? ఆస్తులు అమ్మొచ్చారు. అంతా అమ్మేశారు. ఎందుకు? మేము ఎంతకాలం బ్రతుకుతాం మాకు తెలీదు, మిగిలిన కాలంలో ఇవన్నీ మా దగ్గర ఎందుకు, ఈ పట్టుకెళ్ళి దేవుని పని చేయండి అని చెప్పారు. అంటే వారికి ఏమర్థమైంది? ఆస్తి ఇవ్వడం ముఖ్యం కాదు పిల్లరా, మిగిలిన సమయం మాకు తెలియదు కాబట్టి ఇవి మాకు అక్కరా లేదనుకున్నారు. ఈరోజు చాలా ప్రశ్నలు క్రైస్తవ సమాజం వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటే కుదరదు, నా నచ్చినట్లుగా ఉంటానంటే కుదరదు. అక్కడ అంటాడు, పిల్లరా, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరమును ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టెను ఆరంభించాడని. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సరే, అది ఆయన ప్రకృతి సంబంధమైన కట్టడాలు చూసి దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈ కట్టడము ఆత్మ సంబంధమైన కట్టడం అని గురించి మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అర్థమైందండి? ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. ఆరాధిస్తున్న స్థలము దేవుని మందిరమే. నీ హృదయం అనేది కూడా దేవుని మందిరమే. ఈ మందిరమును పాడు చేయడానికి వీల్లేదు. ఈ మందిరము నివసించే కాలం కొద్ది కాలము, సాగిపోయే కాలం, కుదించు కాలము, తరిగిపోయే కాలం, కొద్ది కాలం. ఈ మందిరానికి ఉండేది కొద్ది కాలం. ఆ కొద్ది కాలాన్ని నేను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్న దేవుడు ఏకైక వాడు నజరేయుడైన యేసు మాత్రమే. నీ జీవితంలో నీకు ఇవ్వబడిన దినాలను నేను ఉపయోగపరచుకోవాలంటాడు ఆయన. నువ్వేం చేస్తావు? ఎన్నో సాకులు చెప్తావు. ఎన్నో రకాల నీ ఆలోచనలను నీవు మోడల్ చేసుకుంటావు. ఈరోజు నీ దినాలు తరిగిపోతున్నాయి, నీ దినాలు సాగిపోతున్నాయి, నీ దినాలు కొద్దివైపోతున్నాయి, నీ దినాలు తీరిపోతున్నాయి. తెలుసా నీకు? డూ యు నో? నీకు తెలుసా? వ్యసనానికి బానిస అయిపోతున్నాం, లోకానికి బానిస అయిపోతున్నాం. పేరేమో యెహోవా నా కాపరి బండి మీద ఉంటుంది, వీడి పేరేమో సీమోన్ అని పేరు పెట్టుకుంటాడు, వీడేమో ఓజీ స్టాటస్లో పెడతాడు. పేతురు అంటాడు ఫుల్గా తాగుతాడు, దావీదు అంటాడు 2 మోసాలు చేస్తాడు, జాన్ అంటాడు లంచాలు తీసుకుంటాడు, అబ్రహాం అంటాడు విశ్వాసంలో నిలబడవలసిన వాడు లేదా మత్తుకు బానిస అయిపోతాడు. మన రోజులు ఎన్ని? ఎంతకాలం ఉంటాం? ఈరోజు ఆలోచన చేసుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన ఎలయనగా
15వ వచనం 5వ అధ్యాయం. దినములు చెడ్డవి గనుక పోనీయక సద్వినియోగ చేసుకొనుచు అజ్ఞాను వలె కాక. ఈ మాట మన అందరికి బాగా అలవాటు. ఏ మాట అంటే బాగా అలవాటు. ఎఫెసీ సంఘంతో అంటాడు, ఓ సంఘములో ఉన్నవారులారా, ఇప్పటిదాకా మీ నచ్చినట్టుగా మీరు ఆలోచన చేసుకున్నారు, ఇప్పటిదాకా మీ నచ్చినట్టుగా మీరు ఉండాలనుకున్నారు, ఇప్పటిదాకా మీ నచ్చినట్టుగా మీరు జీవించాలని కోరుకున్నారు. ఇక మీదట ఏమని అంటాడంటే దినములు చెడ్డవి. మీరు చూస్తున్న కాలంలో మంచి రోజు ఏదైనా ఉందా చెప్పండి? అంగలార్పు జరగని రోజు ఏదైనా ఉందా? ఏడవని రోజు ఏదైనా ఉందా? వెళ్ళి జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, రోజుకు ఒక 10 మంది చచ్చిపోతారు, రోజుకు ఒక 20 మంది చచ్చిపోతారు. అక్కడ అంగలార్పులే కనబడతాయి. ఆ ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ యాక్సిడెంట్ జరగలేని రోజు రాదు, ప్రమాదం జరగలేని రోజు ఆ డాక్టర్ చూడలేదు. ఎమర్జెన్సీ ఆ మెడికవర్లో అలా చూసుకుంటూ వెళ్తే రోజులు చెడ్డవి, మంచి రోజులు కాదు. మరి నేను మంచిగా ఉండిపోయాను అనుకుంటే కుదరదు. అందుకని మీ సమయాన్ని పోనివ్వకండి. సమయాన్ని పోనివ్వకండి అంటే ఆయుష్ ఆగుతుందా? ఆయుష్ మనకి ఇవ్వబడిన ఆయుష్ తరగకుండా ఆగుతుందా? మీ సమయాన్ని పోనివ్వకండి అంటే ఆ సమయంలో ప్రభు కొరకు ఏం చేయాలో అది చూసుకోండి. ఆ సమయానికి ప్రభు కొరకు ఏం చేయాలో అది చేయండి. సమయాన్ని పోనివ్వకండి అంటే నాకు ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, ఈరోజు 1000 ఎక్కువ ఇచ్చే డ్యూటీకి వెళ్ళిపోతానంటావు. ఆ 1000 తినకుండా అన్న రోజులు కూడా రావచ్చు. అక్కడ అంటాడు సమయము పోనీక సద్వినియోగపరుచుకోండి, ఉపయోగపరుచుకోండి అమ్మా. అందుకనే క్రైస్తవ సంఘాలు మొరపెడితే రాజ్యాంగాలు కూడా మారతాయి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది తెలిసిన? అందరినీ ప్రభు వైపుకు నడిపిస్తుంది. ప్రార్థన నిన్ను శుభ్రపరుస్తుంది. ఇట్ విల్ వాష్ యువర్ సెల్ఫ్. అంతే. నీ ప్రార్థన నేను ఏం చేస్తుంది తెలుసా? నిన్నే కడుగుతుంది. హలో నబియా గారు, ఏం చేస్తుందంట? నీ ప్రార్థన నిన్నే కడిగేస్తుంది. అర్థమైందా? నీ ప్రార్థన నిన్నే కడుగుతుంది, ఎవరినో కడగదు, నిన్నే కడుగుతుంది. అందుకని ఆ కడగబడినప్పుడు అమ్మా మీరు వాడుతున్నావు కదా పాత్రలు, అన్నం తిన్నావు, ఆ పాత్రను ఏం చేస్తావు? మళ్ళీ శుభ్రంగా తోమి మళ్ళీ దాచుకుంటావు రేపటి కోసం. నీ పాత్ర నువ్వే శుభ్రతగా తోవి రేపటి దానికి నువ్వు దాచుకొని మళ్ళీ భోజనం చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ కడుగుతారు. ఓకేనా? మళ్ళీ కడిగి ఆ ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటావు. అంటే నీ పాత్ర అంత శుభ్రంగా ఉండాలి, నీ పాత్ర అంత శుభ్రంగా ఉండాలి. మరి దేవుని పాత్ర, ఈ పాత్ర ఎవరిది? అందరూ చెప్పండి. స్వరూప, ఈ పాత్ర ఎవరిది? దేవుని పాత్ర. ఈ పాత్ర దేవునిదండి, నీది కాదు. ఈ పాత్ర నీది కాదు. ఈరోజు దేవుని సంఘములో ఉన్న మనం అందరం కూడా జ్ఞాపకం చేయాలి. ఆత్మీయ చెప్పండి, ఎవరి పాత్ర? దేవుని పాత్ర. ఈ పాత్రని చాలా పరిపక్వమైన స్థితిలోనికి నిలబెట్టాలంట. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉండవు. అందుకే సమయమును పోనీయక అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకో. ఏంటంటే ఎలాంట బుర్ర ఉండాలా. ఎవరి కోసం వాడడానికి? దేవుని కోసం. ఎవరి కోసం అంట? దేవుని కోసం వాడడానికి బుర్ర ఉండాలా. బుర్ర లేని మనుషులుగా బతుకుతున్నాం. ఉప్పు కూరలో తక్కువైతే నువ్వు అన్నం తినవు, ఉప్పు కూరలో తక్కువ వేస్తే తింటావా? కారం లేదు, పచ్చి మాంసం వండేశారు, తింటావా? తినవు. కారం లేదు, పచ్చి మాంసం తినవు. నువ్వు ఒకళ్ళేమో చికెన్ తింటారు, ఒకళ్ళేమో మటన్ తింటారు, ఒకళ్ళేమో బీఫ్ తింటారు. బీఫ్ తెచ్చి పెడితే ఏమంటావు? నేను తింటాను శుభ్రంగా. నీకు మనసుకు నచ్చింది చేసుకుంటున్నావు కదా.
మరి ఆయన మనసుకు నచ్చినప్పుడు ఎప్పుడు చేస్తావు? నీ మనసుకు నచ్చింది తింటావు, నీ మనసుకు నచ్చింది చేస్తావు, నీ మనసుకు నచ్చినట్టుగా ఉంటావు. మరి ఆయనకి మనసు నచ్చినప్పుడు ఆయన కోరిక ఏంటి? ఆయనకు నచ్చినట్లుగా ఉండడానికే కదా ఈ భూమి మీద మనిషిని బ్రతికినిచ్చేది. ఆయనకి నచ్చినట్టుగా ఉండడం, లేకపోతే ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తాయి? ఎముకలు వ్యాధి ఎందుకు వస్తుంది? లివర్ వ్యాధి ఎందుకు వస్తుంది? కిడ్నీలు వ్యాధి ఎందుకు వస్తుంది? గుండె వ్యాధి ఎందుకు వస్తుంది? బ్రెయిన్ వ్యాధి ఎందుకు వస్తుంది? కళ్ళు వ్యాధి ఎందుకు వస్తుంది? రక్తానికి కూడా క్యాన్సర్ పుడుతుందంట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే ఆలోచన చేసుకోవాలి కదా, అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి కదా. మెలకువ చేసుకోవడం మంచిది. నిన్న చెప్పాను, కారు మీద వెళ్తూ ఉన్నప్పుడు రాత్రి వేళ నడుపుతున్న డ్రైవర్కి నిద్ర వస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు చెప్పనా? నేనైతే ఏం చేస్తాను, ఒకసారి నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలిసిన, ఇలా కొట్టుకుంటాను. ఎందుకని? కాదు, గమ్యం ఇంకా ఉందని. గమ్యము మెలకువ ఉండాలని కాదు, గమ్యం ఇంకా నేను ఎక్కడికి చేరాలి, క్షేమంగా వెళ్ళాలి. అందుకని నేను ఏం చేస్తాను? కొట్టుకుంటాను. ఒకవేళ ఇది ఇంకా వినలేదనుకోండి, కారు ఆపి పక్కన పెట్టి ముఖం కడుక్కొని ఎక్సర్సైజ్ చేసి మరి కారు ఎక్కుతాను. ఏముందని? గమ్యం ఇంకా ఉందని. ఒకవేళ గమ్యం ఉందని తెలుసుండి కూడా నువ్వు నిద్రపోతే ఏమవుతావు? ఏ డివైడర్కు ఢీ కొడుతుంది కారు. ప్రభునామ స్తోత్రం. అబ్రహాం పాస్టర్ గారు చచ్చిపోయాడు అని పెద్ద పోస్టర్లు అందరూ షేర్ చేస్తారు. అందరూ ఏమంటారంటే, అందరు పోస్టర్లు షేర్ చేసిన ఆయన ఈరోజు లేడు అంటారు. అందుకని ఎన్నో మన చేతులతో చేసినవి మనకు గుణపాఠాలు నేర్పిస్తాయి. పండగ వస్తుంది, మెద్ది మీద బిందులు తీసి ఏం చేస్తావు? చింతపండు పెట్టి ఇసుకేసి సబ్బు కలిపి పక్కనింటి వాళ్ళు పిలిచి, దీవెన ఇంటికి వస వెళ్తుంది, వస ఇంటికి దీవెన వస్తుంది, మంత్రం కలిసి ఈరోజు నీ రేపు నా ఈ కడిగేసి శుభ్రంగా మళ్ళీ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది వస, ఏంటి కవర్లు వేసి, అంటే బిందుకు కవర్ వేస్తావు, బిందును శుభ్రంగా దాస్తావు, అన్నీ చేస్తావు. నువ్వు ఎంత కవర్ వేసినా మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ. అందుకని అమ్మేసాను అన్నీ ఎట్టుకెళ్ళి. ఒక్క బిందు ఉంచలేదు, ఒక్క సొంబు లేదు, అన్నీ ఎట్టుకెళ్ళి అమ్మేశాను. పాపం మా పాస్టర్ గారు గ్లాసులన్నీ తర్వాత తాగుదామని దాచిపెట్టింది. కరువు పెట్టేసి అన్నీ కన్నాలడిపోయి తీసుకుని ఒకటి పని చేయట్లేదు. తర్వాత తాగుదామంటే పని చేయలేదు. అంటే మన వస్తువులే, మన వాడుతున్న వస్తువులే మనకేం నేర్పిస్తున్నాయి తెలుసా? పాఠాలు నేర్పిస్తున్నాయి. మనం వాడుతున్న వస్తువులే మనం. నా బట్టలు ఏరియల్ సర్ఫేస్ని ఉదుకుతుంది మా పాస్టర్ గారు ఎప్పుడు. ఎవరో సలహా ఇచ్చారంట, మిషన్లో వాడిన లిక్విడ్ తెచ్చి ఉదికితే స్మెల్ బాగా వస్తుందని. మొత్తం ఖరీదైన బట్టలన్నీ పాడైపోయినాయి. మిషన్లో వాడే లిక్విడ్ తీసుకొచ్చి చేత్తో ఉదికితే ఎలాగుంటుంది? అవునా? అంటే నీకు తెలుసు, కానీ నువ్వేమనుకున్నావు? ఎవరో సలహా ఇచ్చారు. జీవితాన్ని కూడా అలాగే ఎవరో సలహా ఇచ్చారని చెప్పేసి నీ బ్రతుకుని నీవు పాడు చేసుకుంటున్నావు. అక్కడ అంటాడు, జ్ఞానం వల్లే నడుచుకునే వాళ్ళను, అంతేకాదు అజ్ఞానం వల్లే కాక నడుచుకున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి రోజులు? ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి. పల్లెనప్పుడు హ్యాపీగా చర్చిలో కూర్చుంటాడండి. కొత్త ఆటో వస్తే ఆటో వేసుకు తిరుగుతాడు ఊరంతా, వ్యాన్ వస్తే వ్యాన్ వేసుకు తిరుగుతాడు, బస్సు వస్తే బస్సు వేసుకు, బండి వస్తే బండి వేసుకు తిరుగుతాడు. ఇవి లేనప్పుడు గుడిలో కూర్చొని, ఇప్పుడు మా రాజుకి స్టీవెన్కి కొడుకు పుట్టేశాడు అనుకోండి, వాడు సేవ చేసుకోవడానికి సరిపోతారు వీళ్ళందరూ. పుట్టేదాకా మనం ఏం చేద్దాం? ప్రభా మా అమ్మాయికి నువ్వు కొడుకు నువ్వు ప్రభా, మా అబ్బాయికి నువ్వు కొడుకు నువ్వు ప్రభా అని అడుగుతాం. ఉదాహరణకు మా సుగునయ్యే దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఇప్పుడా పొద్దుడు లేచేటరికి ఆ ముగ్గురికి జడలేసుకోవడానికి సరిపోతుంది ఆవిడ బతుకం. అవునా? లేరు అంటే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సమయం ఎక్కడ అయిపోతుంది? ఇచ్చిన వారి దగ్గర అయిపోతుంది.
అందుకే లేదు అంటే దేవుడు డబ్బులు ఇచ్చాడు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుంది? డబ్బులకి వెళ్ళి. లేదు అని ఇల్లు ఇచ్చాడు, ఇల్లు దగ్గరే పోతుంది. లేదు 31st నైట్ నువ్వేం చేస్తావు? 12 దాటిన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతావు. 4-5 రంగులు కొనుక్కొని రెడీ కట్టుకుంటావు. ఆ రాత్రి అంతా హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్, 25 బాయ్ బాయ్, 26 వెల్కమ్ అని రాసేస్తావు. దీన్ని రాయడానికి రాత్రి అంతా గీతానే ఉంటావు. అంటే ఒకదానికి పంపిస్తున్నావు, ఒకదాన్ని ఆహ్వానిస్తున్నావు. మరి నీ జీవితము? ఎన్నో ప్రశ్నలు మన జీవితాల్లో, ఎన్నో రకాలు. ఏమండి అక్షయ్ గారు, దేవుని వాక్యము యథార్థమైనది. ఒక్క మాట చాలండి. ఈ మధ్యకాలంలో చాలా మందిరాల్లో సభల్లో మాట్లాడుతూ వచ్చాను. ఎన్నో 20 పేజీలు తిప్పలే, ఇది చాలు. దినములు చెడ్డవి, మీరు సంయమాన్ని పోనివ్వద్దు. పోనీయక సద్యోనగం పరుచుకుంటూ అజ్ఞానులే కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో ఏంటంట చెప్పాలి. ఏంటంట తెలుసుకోవాలి. ఏమని? రోజులు తరిగిపోతున్నాయి, కాలం తరిగిపోతుంది. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేస్తుందండి. మళ్ళీ 10వ నెలలోకి వచ్చేస్తాం. 10వ నెలలో ఆల్రెడీ 5 రోజులు అయిపోయినాయి. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మళ్ళీ 26 వచ్చేస్తుంది. మనం అనుకుంటున్నాం ఉంటాం. నో 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 ఉండేదేమీ లేదు, అయిపోతుంది. అందుకనే సమయం అనక అసమయం అనక నీ ఆలోచనలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. నీ ఆలోచనలు మెరుగుపరుచుకోవాలి. వాక్యం చెప్తుంది ప్రియమైన. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడుకోరు వారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటముగా మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడుకోరు వారు. ఏంటంటే జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడుకోరు వారు చెడ్డదాని వైపు నీ మనసును మళ్లించకూడదు. అంటే ఏదో ఒక రోజు మనం ఇక్కడి నుంచి విడవబెడతాం, ఎత్తబెడతాం. కానీ ఈ మంచి రోజులు ఏం చేస్తాయి? ఇంకో మనిషిని మంచివారిగా మారుస్తాయి. క్రైస్తవులందరూ క్రీస్తుని ఎత్తుకుంటే ఎలాగుంటుంది స్టీవెన్? క్రైస్తవులందరూ నిజంగా క్రీస్తు వాక్య ప్రకారంగా ఉంటే ఎలాగుంటుంది? ఎలాగుంటుంది చెప్పనా? ఎలా ఉంటుంది తెలిసిన? మందిరాలు పట్టవు, అందరూ ప్రభు యొద్దకు వస్తారు. క్రైస్తవుడు చేయవలసింది వద్దేటి తెలిసిన? చెడుని చేయడం కాదు, మంచిని చేయాల. కీడు చేయడం కాదు, మేలు చేయాల. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీకు కీడు తలపెట్టువాడికి కూడా మేలే చేయాలా. ఇది క్రైస్తవ్యం. అందుకనే జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అనుకున్నవారు. అందుకనే హిజ్కియా అడిగాడు, ప్రభువా ఎంత నమ్మకంగా నీ సన్నిధిలో నేను బ్రతుకున్నప్పుడు ఇప్పుడే నాకు మరణం ఎందుకు అని అడిగినప్పుడు ప్రభు తిరిగి పంపించి 17 ఏళ్ళు ఆయుష్ని పొడిగించాడు. అంటే మంచి రోజులు చూడాలనుకున్నాడు. ఐ వాంట్ టు బిలీవ్ మోర్ దెన్ ఇయర్స్, ఐ వాంట్ టు లివ్. ఇంకా నీ కొరకు ఇంకా ప్రకటించాలి అని చెప్పాలనుకున్నాడు. అందుకని ప్రభు ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మరో 15 ఏళ్ళ బహుమానంగా ఇచ్చాడు. ఇదిగో నినివే మహాపురమా, చెడ్డ మనుషులుగా మారిపోయిన మీరందరూ కూడా నాశనం అయిపోతారని పంపిస్తే ఆ మనుషులందరూ మంచోళ్ళుగా మారిపోతే ఆయుష్ పొడిగించాడు. ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఏం చేశాడు? పరిమళ ఏం చేశాడు? ఆయుష్ ఒక్కడకా ఆ పట్టణంలో ఉన్న వారందరికీ మంచి రోజులు చూసేటట్లుగా దేవుడు చేశాడు. ఆ పట్టణంలో ఉన్న వారందరికీ మంచి రోజులు చూసేటట్లుగా చేశాడు. లేకపోతే యోనా గారిని అక్కడ పంపించవలసిన అవసరం లేదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలిసిన? నీ రోజులన్నీ కూడా నువ్వు వాడుకోవాలి.
హల్లెలూయా. నీ బ్రతుకు దినాలన్నీ కూడా మంచి రోజులుగానే మిగలాలి, అవి చెడ్డగా మారడానికి ఉండలేదు. అప్పుడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అంటాడు. కీడు నుండి తొలగి మేలు చేయాలంట. అంటే మంచి రోజులు కావాలి అనుకుంటే కీడు నుండి తొలగిపోవాలి. ముందు కీడు నుండి తొలగిపోవాలి అంటే ఏం జరగాలి? నీలో ఏ అపవిత్రత నిన్ను అంటబట్టి ఉండడానికి వీలు లేదు. చాలా ప్రశ్నార్థకమైన జీవితం సుగుణ. ఏ జీవితం అంట? అవును, వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ సెల్ఫ్. ఐసీయూ అంటే ఏడో తెలుసా? ఎమ్మెల్సీయా? ఐసీయూ అంటే ఏడో తెలుసా? హాస్పిటల్ ఉంది ఐసీయూ. ఈ అమ్మ నేను మరలా చూస్తుందంట. అవును, అందుకనా ఐసీయూ కాదు, ఐసీయూ ఏంటంట? ఇంటెన్షన్ కేర్ ఆఫ్. అంటే ఒక ప్రత్యేకమైన బృందం ఏం చేస్తుంది? దాని వైపు అలా చూస్తూ కూర్చుంటుంది. నీ ఆత్మను కూడా అలా ఐసీయూలో పెట్టుకొని నీ మట్టుకు నువ్వు అలా కేర్ చేసుకుంటూ చూసుకోవాలి, లేకపోతే పోతావు. చాలా మనము మాడిఫై అవ్వాలంటే మార్పు చెందాలి. మాడిఫై అయితే ఖచ్చితంగా అక్కడ అంటే మంచిని మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడుకుడి, కలవరపడుకుడి. స్తోత్రం చెప్పండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా నా మీద దాడికి వచ్చారు. మీ అందరికీ తెలుసు, దాడి చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కానీ భయం ఎందుకు అవసరం? మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి? మంచి చేయడానికే కదా. అర్థమైందా? ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారు అయితే, అంటే నిన్ను నీవు పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి ఆసక్తి కలిగిన వారైతే, ఒకవేళ ఎవడైనా నీకు కీడు తలబెట్టినా ఏమీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపయోగం ఏమీ ఉండదు. అందుకని ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మనంతటి మనము అబ్జర్వేషన్లోనికి వెళ్ళాలి. రోజు పౌడర్ రాసుకునే ముందు అద్దం ముందుకు వెళ్ళవా? చీర కట్టుకు ముందు స్టెప్ ఎలాగుందో చూసుకోవడానికి అద్దం ముందుకు వెళ్ళవా? తల దూకు ముందు అద్దం ముందుకు వెళ్ళవా? వెళ్తావా లేదా? ఆడపిల్లకి సారి పెట్టినప్పుడు అదొక ప్రాముఖ్యమైన పరికరం. ఏది? నిలువుటద్దం, డ్రెస్సింగ్ టేబుల్. ఏదంట? ఆడపిల్ల వెళ్తే ఖచ్చితంగా డ్రెస్సింగ్ టేబుల్ డబ్బులున్నా లేకపోయినా కొన్ని తాళరేవులు చేయించాడు మా మామగారు. ఇప్పటికి 30 ఏళ్ళు అయింది, లోపల ఉంది. 30 ఏళ్ళ క్రిందట మా దగ్గర ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒకటి మా అత్త నాకు అన్నం తినడానికి ప్లేట్ ఇచ్చింది, ఆ ప్లేట్ ఇప్పటికే ఉంది. అర్థమైందా? ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పటికే ఉంది. అది కోసి ముక్కలు పేడ చేస్తాం. అర్థమైందండి? అంటే కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. నేను అంటాను, దేవుని వాక్య విషయంలో నీ శ్రద్ధ ఏంటి? దేవుని విషయంలో నీ ఆలోచన ఏంటి? దేవుని విషయంలో నీ తలంపులేంటి? అంచేపు నాకు జ్ఞానము, డబ్బు, చదువు, బంగారం, ఐశ్వర్యం ఇదేనా? నేను బాగుండాలి పేడ ఉంటావు. నువ్వు ఏముంటావు? పేడ కూడా విలువైందే, దాన్ని తక్కువ చేయడానికి ఏం లేదంట. ఇప్పుడు పేడ కూడా కొంటున్నారు. ఇప్పుడు ఏదో అమెజాన్లో పిడకలు అమ్ముతున్నారు. పిడకలు కూడా అమ్మేస్తున్నారు అమెజాన్లో. మీషోలో పిడకలు కనబడుతున్నాయంట. ఈ మధ్య తక్కువ కూడా కాదు, దానికంటే తక్కువ మనిషే. దానికంటే తక్కువ ఎవరు? మనిషే. భూమి మీద కాదనుకున్నదంతా వాల్యూ కొట్టుకుంటున్నారు మనిషే. అర్థమవుతుందా? నీ విలువ నువ్వు కోల్పోతున్నావు. ఏమైపోతున్నావు? మన విలువలను మనం కోల్పోతున్నాం. అందుకని నీ విలువలు కోల్పోకుండా దాన్ని నీవు ఒకసారి చూసుకోవాలి. రోజులు లెక్క పెట్టుకోవాలి. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఆడబడుతున్నాను, ఇప్పుడు తిరుగుతున్నాను, గొప్ప పని చేస్తున్నాను, అనేక మంది సేవకులు సహకారంగా ఉండాలని కోరిక
పూర్తిగా ఉంది. ఇది నా బాల్య దినం నుండి చేస్తుంటే ఎంత బాగుండే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అందుకని ప్రతి రూపాయి ప్రభు పరిచర్య కొరకే ఆలోచన చేస్తుంది. స్వలాభం ఏముండదు. నా ఇంట్లో వాళ్ళ మీద కోపపడుతుందంటే ఒకటే కారణం, ప్రార్థన సమయానికి ఉండాలా, ప్రభు కోసం అంతా ఖర్చు పెట్టాలా, ప్రభు కోసం అన్నీ చేయాలి. ఇది 3 కారణం. ప్రభు తప్ప వేరొక ధ్యాస మన జీవితంలో ఉంటే ఉపయోగమేమీ లేదు. అక్కడ అంటాడు ప్రియులారా, ఓషియా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఓషియా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. శిక్షా దినములు వచ్చి ఉన్నది, ప్రతీకార దినములు వచ్చి ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు ఏంటంట, శిక్షా దినము వచ్చేసింది, ప్రతీకార దినము వచ్చేస్తుంది. తాము చేసిన విస్తారమైన దోషపు పనులు ఎవరి మీద తోసేస్తున్నారు మొత్తం మీద. మళ్ళీని పాస్టర్ గారికి ఏ పరిపాటు లేదు. మాట మాడితే డ్రెస్సింగ్ టేబుల్ అంటాడు, పౌడర్ అంటాడు, చీర అంటాడు, టెప్ అంటాడు, పూలు అంటాడు, మెలుకులు జడలు అంటాడు, ఇంకేమీ లేదా, బొట్టు అంటాడు, లిప్స్టిక్ అంటాడు, మేకప్ అంటాడు. మనం బతకనివ్వట్లేదు బాబు, ఇదంతా దుర్బోధ అంటారంట. ఆ కాలంలో వారికి కూడా అలాగే మాట్లాడారంట. మంచి చెప్తే విన్నారా? మోషే చెప్పినప్పుడు వినలేదు. కానాను ఉందని చెప్తే విన్నారా? వినలేదు. కానాను ఉన్నదని చెప్పారు, విన్నారు. నోవా వాడ నిర్మాణం చేసినప్పుడు, ఒరే బాబు ఒక రోజు వస్తుందంట, దాంట్లో ఎవడో మిగలడంట, ఇప్పటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే, కష్టపడ్డావు, మా డబ్బులు మాకు ఇచ్చి మేము వెళ్ళిపోతాం. వాడంటావు, పరలోకం అంటావు, అదంటావు, జలప్రళయం అంటే ఎవడు చూసి వచ్చాడు అని అన్నారు. విన్నారా? నోవా కాలంలో చెప్పిన మాట విన్నారా? వినలేదు. ఏ కాలంలో చెప్పిన మాట విన్నారు? సొదొమ పట్టణంలో బూడిదైపోతున్నప్పుడు చెప్తే విన్నారా? వినలేదు. ఏ కాలంలో వినలేదు. జలమట్టం అయిపోయినప్పుడు విన్నారా? వినలేదు. ఇప్పుడు మనుషులు వినటం లేదు. అందుకని ఒక రోజు వచ్చేస్తుందంట, ఇది డేంజర్ డే, డేంజర్ జోన్. అంటే తాము చేసిన విస్తారమైన దోషములను, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించి వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుంటారంట. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనములను కనిపెట్టెను. ప్రవక్తలు తమ చర్యలంతటిలోనూ వేటకాని వల వంటి వారివై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు అన్నాడు. అంటే అందరూ మార్పు చెందిపోతున్నారు. ఒక్కొక్కరు అన్ని పరిస్థితులు తారుమారైపోతున్నాయి. అందుకే శిక్షాదినం కొరకు ఎదురు చూస్తున్న మనుషుల యొక్క ఆలోచనలు జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. ఓ అద్భుతమైన బిరుదు. సర్పసంతానమా, సర్పసంతానమా. 34వ వచనంలో ఉంటాడు, సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. గదా. హలో బ్రదర్, నీ ఆలోచన అంతా నీ ముఖం చెప్తుంది. కొంతమంది ఎవరు వెంబడిస్తారో వాళ్ళు జుట్టు చెప్పేస్తుంది. అర్థమైందా? ఎవరిని వెంబడిస్తారో వాళ్ళ ముఖం చెప్తుంది కదా. ఎలాగున్నావు నువ్వు? ఎలాగున్నావు? నువ్వు ఎవరిని పోలిన ఉంటున్నావు? ఎలాగున్నావు? మీ అమ్మలాగున్నావా? మీ నాన్నలాగున్నావా? అమ్మలాగే నాన్నలాగే ఉండడానికే పుట్టావు, కానీ అమ్మలాగా నాన్నలాగా ఉండటం లేదు కదా. మరి ఎవరిలాగున్నావు? స్తుతి ఎవరిలాగున్నావు? బ్లస్సి, అనుష, అపర్ణ, ఎవరిలాగున్నావు? హూ ఈజ్ యువర్ మోడల్ అంటే అమ్మని చెప్తావా?
నాన్నని చెప్తావా? నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు అంటే ఒక ఆయన అంటాడు పలాని హీరోని ఇష్టపడుతున్నాను, ఒక ఆవిడ అంటే అది పలాని హీరోయిన్ ఇష్టపడుతున్నాను అంట పలానా దాన్ని ఇష్టపడుతున్నాను పలానా అంటావు. అంటే అమ్మ నాన్న కాదు, దేవుడు కాదు, ఎవరిని ఇష్టపడుతున్నాం మనం? మనుషుల యొక్క చెడ్డ బుద్ధులను ఇష్టపడుతున్నాం, మనుషుల యొక్క చెడ్డ ఆలోచనలు ఇష్టపడుతున్నాం, మనుషుల యొక్క చెడ్డ తలంపులను ఇష్టపడుతున్నాం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలిసిన? సర్ప సంతానమా అంటే సర్పం అంటే ఎవరు? సాతానుడి సంతానమా అంటూ మీరు చెడ్డవారైండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు? హృదయంలో చెడ్డే ఉంది, లోపల ఏది ఉంది అదే మాట్లాడతా కదా. ఒక్కొక్కసారి లోపల ఉండిపోద్ది. ఈవిడేదో కోపంగా ఆడుతుంది మాటలంటే లోపల ఏదో దాగి ఉంది, అవన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత. మధ్యాహ్నం తర్వాత చెప్తాను ఈ సంగతి. అయిపోయింది. లోపల ఏమైంది? ఫుల్గా నింపేసుకున్నా ఉన్నావు. తర్వాత నీ సంగతి చెప్తాను, తర్వాత నీ అంతు తేలుస్తానంటాడు. లోపల నిండి ఉన్న దాన్ని బట్టి నోరు పలుకుతుంది కదా అంటాడు. అంటే లోపల ఏమి నిండి ఉంది? ద్వేషము, పగ, కక్ష, ఇవన్నీ నిండి ఉన్నాయి. అందుకని మనం చేయవలసింది ఏంటో తెలుసు, మీరు మంచివారు కాదు. మీ ఆలోచనలు సర్పసంతానపు ఆలోచనలు. అందుకే కదా రకరకాలు. ఒక నలుగురు ఆడపిల్లలు నిలబెడితే నలుగురు జడలు 4 రకాలుగా ఉంటాయి, 4 ముఖాలు, నలుగురు యొక్క వస్త్రాలు 4 రకాలుగా ఉంటాయి. 4 మగవాళ్ళు నిలబెట్టి చూడండి, ఒకటి జుట్టు ఎంత ఉంటుంది, ఒకటి జుట్టు ఎంత ఉంటుంది, ఒకటి జుట్టు ఇక్కడ ఊడిపోద్ది, ఒకటి జుట్టు ఇక్కడ ఊడిపోతుంది, ఒకటి జుట్టు ఇక్కడలా ఊడిపోతుంది, ఒకటికి కోడి పిల్లకలాగా ఉంటుంది, ఒకటి పిల్లి గడ్డ ఉంటుంది, మా స్టీవెన్ మొత్తం గడ్డ ఉంటుంది. అవునా? రకరకాలు విచిత్రంగా కనబడతాం. ప్రభు ఉద్దేశం తెలిసి అందరినీ ఒకేలాగా చూడాలనుకుంటున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఒకేలాగా ఉండాలి. సంఘంలో ఉన్న వారందరూ ఒకేలా. మనము సర్ప సంతానము కాదు. చెప్పండి, ఎవరం కాదు? సర్ప సంతానము కాదు. మనం ఎవరం? దేవుని ప్రశస్తమైన పిల్లలం, శ్రేష్టమైన పిల్లలం, అమూల్యమైన పిల్లలం, ఘనమైన పిల్లలం. అబ్బా స్తోత్రం చెప్పండి. 23వ అధ్యాయము 33వ వచనంలో కూడా అదే మాట మాట్లాడతాడు. 23వ అధ్యాయం 33వ వచనంలో అదే మాట మళ్ళీ మాట్లాడతాడు. సర్పములారా, సర్పములారా కామా సర్ప సంతానమా కామా నరక శిక్షణకు మీరు ఎలా తప్పించుకుంటారు అట. సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది మన పేరు? సుత్తెట్టుకొని కొట్టించుకునేలాగా వెళ్ళిపోయింది. స్తుతి అంట సుత్తెట్టుకొని కొట్టుకునేలాగా అయిపోయిందంట. అందుకని మనం ఎవరి పిల్లలమండి చెప్పాలి. ప్రభు ఏమంటున్నాడు? దెయ్యం పిల్లలారా, దెయ్యం ముఖందానా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మరి దేవుని పిల్ల దెయ్యం పిల్లగా ఎందుకు మారిపోతాడండి? దేవుని పిల్లలు దెయ్యాల పిల్లలకి ఎందుకు మారిపోతాడు? కోరికలు. జాషువా దేన్ని బట్టి అంటే దేవుని పిల్లలు దెయ్యాల పిల్లలకి ఎందుకు మారిపోతారండి? టీచర్ గారు, కేజీ గారు, దేవుని పిల్లలు దెయ్యాల పిల్లలకి ఎలా మారిపోతారు? కోరికలు. ఇంకేమి కాదు. ఆయనేమో ఆయనకిలాగా ఉండాలనుకుంటాడు, ఈడేమో నాకులాగా ఉండాలని కోరుకుంటాడు. మధ్యలో నలిగిపోయేది ఎవడో? మనిషి. ఎందుకు నలిగిపోవాలి? ఎందుకు శిక్ష మన మీదకు తెచ్చుకోవాలి? ఎందుకు మన రోజులు మనం లెక్క పెట్టుకోకూడదు? ఎన్ని ప్రశ్నలు వాక్యం చదువుతూ ఉంటే ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. అందుకని ఆలోచన చేసుకోవాలి. మీ సమయమును మీరు పోనివ్వకుండా సద్వినియోగపరచుకోవాలి. మీ సమయాన్ని మీరు పోనివ్వకుండా సద్వినియోగపరచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
మనము వాక్యమునకు విరోధులం కాదు, వాక్యమును అనుభవించేవారు అయినా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విత్తనము నుండి ఫలము ఎదురు చూస్తాడు రైతు. మన జీవితంలో కూడా ఫలమును ఎదురు చూడగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఫలమును చూసే దేవుడు, ఆయన సంతృప్తికరమైన ఫలము చూసే దేవుడు ఆయన. అందుకనే ఆయన ఒకసారి యేసుప్రభు వారు అలా వెళ్తూ ఉంటే అక్కడ అంటాడు, వెళ్ళి తీసుకురండి అంటే, అయ్యా ఈ కారు ద్రాక్షలు అయ్యా తినడానికి పనికిరావు. ఓ స్థలంలో వెళ్తూ ఉంటాడు ఆయన, అయ్యా ఇది ఏమైంది, దీని ఫలం ఏదంటే, లేదయ్యా ఎంత ప్రయత్నం చేసినా వాటిలో మార్పు రావట్లేదంటే తీసేయి పారేయి అంటే, తోట యజమాని అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తే ఏమైనా మార్పు వస్తుందేమో, జరుగుద్దేమో చూద్దామయ్యా అని అంటాడు. ప్రభువు కూడా అలాగే నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎలాంటి అవకాశం తెలిసిన, కారుని మధురంగా మార్చగలరు. నీరు చేదు అన్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏం చేశాడు ప్రభు? ఒక కొమ్మను తీసుకొచ్చి నీటిలో వేస్తే తీదనంగా, అంటే నీకు కావలసింది చేదైతే కుదరదు, నీకు కావలసింది కుదరదు, నీకు కావలసింది చేదైతే కుదరదు. మరి దేవునికి కావాల్సింది చేదైతే కుదురుతుందా? ఐగుప్తులకు చేదొద్దన్నారు, మరి దేవునికి చేదైతే ఇష్టపడతాడా? నీకు కావలసింది చేదైతే వద్దు, మరి దేవునికి కావలసింది ఎలా ఉండాలి? ఫలములు నాశించిన పరలోక తండ్రి, చూచిస్తున్నావు నీ వైపు. ఏంటంట? ఫలములు నాశించిన పరలోక తండ్రి, తేరి చూచుచున్నాడు నీ వైపు. ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడంట దేవుడు? ఏం చూస్తున్నాడంట? ఫలములు ఆశించి నీ వైపు తేరి, నువ్వు పాడుతున్న పాటే నీకు చెప్తుంది. ఫలములు నాశించిన పరలోక తండ్రి, తేరి చూచుచున్నాడు నీ వైపు. పెంచిన ఓటమాలి, ఏంటంటే ప్రేమతో పోషిస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు, నిన్ను కాపు కాస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి ఫలము ఆయనకు కావాలి. హల్లెలూయా. ఫలము ఆయనకు కావాలి. అందుకని ప్రతి దానికి ఒక సర్టన్ పీరియడ్ టు లీవ్. మొక్కకు, జంతువుకు, మనిషికి, అన్నిటికీ కాలం మాత్రమే, శాశ్వత కాలం లేదు. ఆ కాలంలోనే ప్రభు కోసం ఏం చేయాలో అదే చేయాలి. అందుకొరకు మనం ఏం చేయాలి తెలిసిన, మన దినములను లెక్క పెట్టుకోవాలి. మన దినములు లెక్క పెట్టుకోవాలి. మన దినములు లెక్క పెట్టుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. ఆలోచించండి. ప్రతిరోజు మంచి రోజు అనుకోవద్దు. ఏదో ఒక రోజు అపాయం పొంచున్న రోజు కూడా ఉంది. ప్రతిరోజు సుఖంగా ఉండాలని కోరుకోవద్దు. ఏదో ఒక రోజు అశుభం కూడా నీ ముఖంలో ఆవరిస్తుంది. అర్థమైందండి? భర్తను కోల్పోయిన భార్య ముఖం చూడండి, కొన్ని రోజులు బయటికి రాలేదు ఆ ముఖంలోంచి. ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టం, ఆ దుఃఖం, ఆ సహవాస మర్చిపోలేదు ఆ ప్రేమను. కాబట్టి కొన్ని దినాలు ప్రజలకు మరుగైపోవాలన్న కోరిక పుడుతుంది, దూరం అయిపోవాలి. ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం అన్నట్టుగా వెళ్ళిపోవాలి. అంటే అలాంటి విధవరాలు యొక్క ఆవేదన ఎలా ఉంటుందో క్రైస్తవుడు ఆవేదన కూడా అలాగే ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలంగా మనం అందరం కూడా పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను తలలు వల్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలువు మొక్కాలేయండి, 2 చేతులు పై కట్టుకోండి, ప్రభువుని అడగండి, మనస్ఫూర్తిగా ప్రభుతో మాట్లాడండి. నీ రోజులు లెక్క పెట్టుకోవాలి. నీ రోజులు నీవు లెక్క పెట్టుకోవాలి. ఈ రోజులు నువ్వు లెక్క పెట్టుకోవాలి. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా,
సిద్ధులో నేను సిద్ధముగా చేసు, సిద్ధులో నేను సిద్ధముగా చేసుకో. రారాజు వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక. సిద్ధపడు మా సంగమా. రెండు చేతులు చెప్పండి. సమయము పోనీయక, సిద్ధపడు మా సంగమా. నేను సిద్ధముగా చేసు.